సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వైద్యుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఇటీవల పిల్లల కోసం ఓ దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు. అయితే వేరే వారి వీర్య కణాలతో వైద్యులు టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించారు. పుట్టిన బేబీకి క్యాన్సర్ రావడంతో దంపతులకు అనుమానం వచ్చి DNA టెస్టులు చేయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య శాఖ రెవెన్యూ అధికారులతో కలిసి సెంటర్లో తనిఖీలు చేశారు. వైజాగ్ విజయవాడలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లోనూ తనిఖీలు చేపట్టారు. విజయవాడలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసి సికింద్రాబాద్కు తీసుకొచ్చారు. అలాగే మరో 7 సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సీజ్ చేశారు. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సీజ్ చేశారు. డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. లైవ్లో రవిచంద్ర. మహేశ్వరి అయితే మాతృత్వానికే మచ్చ తెచ్చే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకం డాక్టర్ నమ్రత ఇందులో అయితే ఎవరైతే పిల్లలు లేరో, ఎవరైతే పిల్లలకు కలగట్లేరో వాళ్ళు టెస్ట్ ట్యూబ్ ద్వారా IVF ప్రక్రియ ద్వారా పిల్లలు కలిగించే ప్రక్రియ చేపడుతున్నారు ఇదే సెంటర్లో. అయితే ఇందులో డాక్టర్ నమ్రత చాలా మందిని, కొంతమంది ఏజెంట్ల ద్వారా కస్టమర్లను తీసుకొచ్చేసి ఈ విధంగా ఈ బేబీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు తీసుకొస్తారు. ఇక్కడ అందులో అంటే భార్యాభర్తలకు సంబంధించిన శుక్రకణాలు కావచ్చు, అండాలను ఫలదీకరణ చేసే ప్రక్రియ ఇక్కడ చేపడుతుంటారు. అయితే అలా కాకుండా భర్త వీర్యకణాలు కాకుండా వేరే వాళ్ళ వీర్యకణాలతో ఈ విధంగా చేపట్టడంతో IVF ప్రక్రియ చేపట్టడంతో ఆ తర్వాత అతనికి ఏ బాబు అయితే జన్మించారో ఆ బాబుకు క్యాన్సర్ వచ్చింది. అయితే గతంలో మీ కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉందా అని ఈ విధంగా టెస్ట్ ఎవరికైనా ఉందా అంటూ హిస్టరీ వెతకడంతో ఎవరికి లేకపోవడంతో అనుమానం రావడంతో ఆ బాలుడికి DNA టెస్ట్ చేశారు. DNA టెస్ట్ చేసిన తర్వాత అసలు వీళ్ళకు సంబంధం లేదని తేలటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. దీంతో గోపాలపురం పోలీసులు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మీద విచారణ చేపట్టారు. అంతేకాకుండా అటు వైద్య అధికారులు, DMHO అధికారులు కూడా వచ్చేసి తనిఖీలు చేపట్టారు. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఈ విధంగా పరీక్షలు చేశారు. దీంతో పాటు విచారణ చేశారు, సోదాలు చేశారు. అయితే నిన్న నుంచి చేపట్టిన సోదాల్లో వీళ్ళు చేసిన అక్రమాలని బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఇది విధంగా గతంలో ఇదే విధంగా ఇటు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ తో పాటు అద్దె గర్భాలను కూడా అక్రమంగా చేపట్టడం ఇక్కడే కాకుండా ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్లోనే కాకుండా విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇదే ప్రక్రియ చేపట్టడంతో వెలుగులోకి వచ్చింది. అయితే సేమ్ టైంలో ఇటు సికింద్రాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నమ్రతను అదుపులోకి తీసుకుని గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఆమెని వైద్య పరీక్ష చేసేసి జడ్జి ముందు ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆమెని రిమాండ్ తీసుకుని మరింత విచారించడానికి అవకాశం ఉంది. నమ్రతతో పాటు మరో 2 టెక్నీషియన్లు కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.